ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో జోష్న జీవితాన్ని దాసు కాపాడినందుకు శివనారాయణ చాలా సంతోషపడతాడు. ఇక దాసుని భోజనానికి ఇంటికి పిలిచి తనకి ప్రత్యేకంగా మర్యాదలు చేస్తాడు. ఇక దాసు చాలా మంచివాడని తన మీదన కోపాన్ని తగ్గించుకుంటాడు. ఇక దాసుతో మీ అమ్మను చూడడానికి నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో పారిజాతం చాలా సంతోషపడుతూ విన్నావా దాసు, నువ్వు ఎప్పుడైనా నన్ను చూడడానికి రావచ్చంట అని అంటూ ఉంటుంది. ఇక దాసు అందరికీ వెళ్ళిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే దాసుకి గతం గుర్తుకొచ్చినట్టుంది. అసలు తనని ఎవరు చంపబోయారు అన్న నిజం తన నోటి ద్వారా తెలుసుకోవాలనుకుని తన వెనకనే వెళ్తాడు. నిన్న ఆ రోజు నా కూతురు జోష్న ఎందుకు కొట్టింది అని దాసుని అడుగుతూ ఉంటాడు. ఇక దాసు మాత్రం నన్నెవ్వరూ కొట్టలేదన్నయ్యా, అసలు నన్ను కొట్టిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది నాకు పూర్తిగా మర్చిపోయాను అని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇక దాసు అబద్ధం చెప్తున్నాడని దశరథకు అర్థమైపోతుంది. దాంతో మళ్ళీ అడుగుతూ ఉంటాడు, జోష్న అసలు నిన్ను ఎందుకు కొట్టింది, ఎందుకు చంపాలని ప్రయత్నించింది, ఆ విషయం ఒకసారి గుర్తు చేసుకో దాసు అని అంటుంటాడు. ఇక దాసు అయితే నాకేం గుర్తు రావడం లేదన్నయ్యా అని అబద్ధం చెప్తూ ఉంటాడు. కానీ కార్తీక్ అంతకుముందే దాసుతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు, ఎప్పుడు ఎక్కడ ఈ విషయం బయట పెట్టాలా అనేది నేను చెప్తాను, అంతవరకు సైలెంట్గా ఉండాలి అని చెప్తాడు. ఇక అందుకే దాసు నిజం తెలిసిన దశరథ్తో అబద్ధమే చెప్తాడు. మరోవైపు జోష్న చాటు నుండి దాసు దశరథ్ మాట్లాడుకుంటూ ఉండడాన్ని చూస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నాకు వినిపించడం లేదు, అసలేం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, దాసు నా గురించి ఏమైనా నాన్నకి నిజం చెప్పేశాడా అని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అదే టైంలో పారిజాతం అక్కడికి వచ్చి ఏంటి దాసు, నువ్వు వెళ్ళావనుకున్నాను, ఇంకా వెళ్ళలేదా అంటూ మాట్లాడుతూ ఉంటుంది. నీకు గతం గుర్తుకొచ్చింది కదా, నిన్ను కొట్టిందెవరో గుర్తుందా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, నాకేం గుర్తు రావడం లేదు అని దశరథ్తో చెప్పి ఇక దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే వీడికి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక దశరథ్ దాసు కావాలనే నిజం చెప్పడం లేదు, అది నాకు బాగా అర్థమవుతుంది, ఇక ఈ విషయాన్ని మరో మార్గంలోంచి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక దాసు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక జోష్న వెనకాలే దాసుని ఫాలో అవుతూ దారి మధ్యలో దాసును ఆపుతుంది. ఇక జోష్నను చూసిన దాసు గతం గుర్తుకు రానట్టుగా నటించాలనుకుంటాడు. కానీ జోష్న ఇంకెన్నాళ్ళు ఈ నాటకం ఆడతావు నానా అని అంటూ ఉంటుంది. ఇక జోష్న మాటలకి దాసు కూడా నేను కూడా ఓపెన్ అవడం మంచిది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు నువ్వెందుకు మా నాన్నకి నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇక దాసు అయితే నేను ఇంకా ప్రయత్నించలేదు, ప్రయత్నిస్తే మాత్రం నన్నెవ్వరూ అడ్డుకోలేరు అని అంటూ ఉంటాడు. అవును, నిన్నెవ్వరూ అడ్డుకోలేరు, కానీ నా చావు అడ్డుకుంటుంది. నేను పుట్టినప్పుడు నన్ను మార్చింది నీ తల్లి పారిజాతమే కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు, మరప్పుడు ఎందుకు నిజం చెప్పలేదు, ఇప్పుడెందుకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు అని అంటూ ఉంటుంది జోష్న. ఇక దాసు అయితే అప్పుడు మా అమ్మ ప్రమాదంలో పడుతుందని నేను చెప్పలేదు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్తే నేను ప్రమాదంలో పడతాను కదా, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పద్దు నాన్న అని తనని వేడుకుంటూ ఉంటుంది. ఇక దాసు నువ్వు ఎలాంటి చెడు ప్రయత్నాలు చెయ్యనంత వరకు నేను మౌనంగా ఉంటాను, దీపకు కానీ ఆ ఇంటికి కానీ ఏదైనా హాని చేయాలని ప్రయత్నిస్తే నిజాలు మొత్తం బయట పెట్టేస్తాను. ఏ తల్లిదండ్రులైనా పిల్లలను క్షమిస్తూనే వస్తారు, కానీ తల్లిదండ్రులనే చంపాలని ప్రయత్నించే పిల్లల్ని ఎప్పటికీ క్షమించరు. కానీ నేను నిన్ను క్షమించాను, నీ మీద ఉన్న ప్రేమతోనే ఆ నీచుడైన గౌతంతో పెళ్లి జరగకుండా సమయానికి వచ్చి అడ్డుకున్నాను. ఆ ఇంటికి వారసురాలు దీపానే, ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది, ఈ దాసు ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.